లైట్ రిఫ్రాక్షన్ చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ మీన్ బై రిఫ్లెక్షన్, వాట్ ఆర్ ది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఇమేజ్ ఫార్మ్డ్ బై ప్లేన్ మిర్రర్, వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ఇమేజ్. నెక్స్ట్ కమింగ్ టు ద లేటరల్ ఇన్వర్స్ అంటే ఏమి, నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్ అంటే ఏమి, కాన్వెక్స్ మిర్రర్ అంటే ఏమి, నెక్స్ట్ అదే రిలేషన్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంగ్త్. ఇది చూడండి, రూల్స్ ఫార్ మేకింగ్ రే డయాగ్రామ్స్ బై కాన్కేవ్ మిర్రర్. కొద్దిగా జాగ్రత్తగా స్టడీ చేసినట్టయితే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. చూడండి, ఏ రే ప్యారల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్ విల్ పాస్ టు ద ఫోకస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వీటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఒకసారి చదివినట్టయితే. నెక్స్ట్ మిర్రర్ ఫార్ములా ఏమిటి, తర్వాత ఈ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ఇమేజ్, సైజ్ ఆఫ్ ఇమేజ్, నేచర్ ఆఫ్ ఇమేజ్, ఇదంతా కూడా పైది కాన్కేవ్ మిర్రర్కి సంబంధించింది. ఇదంతా పై ఈ యొక్క టేబుల్ అంతా కూడా కాన్కేవ్ మిర్రర్. నెక్స్ట్ వచ్చేసి కాన్వెక్స్ మిర్రర్ సంబంధించి. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ చూసినట్లయితే ఎలా ఉంటుంది, అవి ఏమి ఈక్వల్ హైట్ ఆఫ్ ఇమేజ్, హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. తర్వాత ఇవన్నీ చూడండి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా జాగ్రత్తగా. ఇమేజ్ నెగిటివ్ అయితే ఏమవుతుంది, ఇమేజ్ రియల్ అవుతుంది, అట్లా ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ చూసుకున్నట్లయితే డెఫినేషన్, రిఫ్లెక్షన్ తర్వాత లెన్స్ అండ్ పవర్ ఆఫ్ లెన్స్ ఎలా ఉంటుంది, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఫస్ట్లో అయింది. నెక్స్ట్ రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఫార్ములా, లెన్స్ ఫార్ములా, అబ్జల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏమి, పవర్ ఆఫ్ లెన్స్ అంటే ఏమి, ఇదంతా కూడా ఈజీగా. నెక్స్ట్ రూల్స్ ఫర్ మేకింగ్ రే డయాగ్రామ్ బై లెన్స్, ఇవి కాన్వెక్స్ లెన్స్ తర్వాత కాన్కేవ్ లెన్స్ ఎలా ఉంటుంది, వాటి యొక్క రూల్స్ ఫర్ మేకింగ్ రే డయాగ్రామ్స్. లెన్స్ ఇది కాన్కేవ్ లెన్స్కి ఎలా ఉంటుంది, పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ఇమేజ్, రిలేటివ్ సైజ్ ఆఫ్ ఇమేజ్. నెక్స్ట్ కాన్వెక్స్ లెన్స్. ఇది ఈజీగా ఒక్కసారి ఈజీగా స్టడీ చేసి గుర్తుపెట్టుకుని మీకు ఈజీగా గుర్తుంటుంది.